హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఇప్పుడు మనం నార్మల్ పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో విండోస్ సిస్టంలో చూద్దాము. గూగుల్లోకి వెళ్ళండి, పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు నార్మల్గా చూడొచ్చు, డౌన్లోడ్ ఫర్ విండోస్ అని. లేటెస్ట్ వర్షన్ ఇది 3.13 అనేది. ఈ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్స్టాల్ అడుగుతుంది, రన్ చేయండి. ఇప్పుడు మనకు కింద 2 చెక్ బాక్సులు కనిపిస్తాయి, 2 కూడా చెక్ బాక్స్లో క్లిక్ చేసుకోవాలి. ఈ నార్మల్ పైథాన్లో మనకు అనకొండాలో వచ్చిన ప్యాకేజెస్ అయితే రావు. తర్వాత ఇన్స్టాల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ డిఫాల్ట్ పైథాన్ వచ్చేసి మనకు ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. లైబ్రరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి. పైథాన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి సెటప్ చేసుకోవడం చాలా ఈజీ. మీకు ఫ్యూ సెకండ్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. క్లోజ్ చేసేయండి. సెర్చ్లోకి వెళ్ళి ఇప్పుడు పైథాన్ ఐడిఎల్ఈ అని కొట్టినట్లయితే, టైప్ చేసినట్లయితే మీకు పైథాన్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఐడిఎల్ఈని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు వైట్ కలర్ ప్రాంప్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దీనిని మనం ఇప్పుడు ఇంటరాక్టివ్ మోడ్ అని చెప్తాము. ఇక్కడ మనం ఏదైనా కమాండ్స్ ఇచ్చినప్పుడు అవి ఇక్కడ మాత్రమే అవుట్పుట్ చూపిస్తాయి, వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయేది అటువంటి కమాండ్ ఇచ్చినట్లయితే. కొన్ని కమాండ్స్ ఉంటాయి మనం చెప్తేనే ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి కమాండ్స్. ఇక నేను A = ఒక వాల్యూ అనేది ఇచ్చాను, 8 అనేది, B = 9 ఇచ్చాను. దీని తర్వాత ఈ 2 వాల్యూస్ తోటి A+B అని టైప్ చేసినప్పుడు మనం మ్యాథమెటికల్గా ఇలా చేసుకోవచ్చు. A అనేది కీ అవుతుంది, A కానీ B కానీ, దాని పక్కన ఉన్నటువంటివి వాల్యూస్ అవుతాయి. ఇప్పుడు A-B చెక్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుందా లేదా ఒకసారి చూడండి. A × B అంటే మల్టిప్లికేషన్, A/B అంటే డివిజన్ కోసం ఇస్తాము. ఇప్పుడు ఏ వాల్యూని ఇంతకుముందు 8 ఇచ్చాను, ఇప్పుడు 4 ఇస్తున్నాను. ఇప్పుడు ఏ వాల్యూని చేంజ్ చేసిన తర్వాత మనకి ఏదైతే లేటెస్ట్ వాల్యూ ఉంటుందో అదే తీసుకుంటుంది. ఈ ఇంటరాక్టివ్ మ్యాట్లో ఉండేటటువంటి ఈ ప్రాబ్లం ఇదేను. ఇది ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో వెంటనే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నీ కూడా మనం ఏవైతే కమాండ్స్ ఇచ్చినామో అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. మనం నెక్స్ట్ టైం చూసుకోవడానికి ఏది కూడా కనబడదు. ఇప్పుడు ప్రింట్ అనేది మనకు ప్రింట్ చేయడానికి వాడేటటువంటి ఒక కీవర్డ్. ఇక్కడ మనం ఏమి ఇస్తామో అదే ప్రింట్ అవుతుంది. ఏ అని ఇచ్చాను, ఏ వాల్యూ వస్తుందో ఏ అనేది ప్రింట్ అవుతుందో చూడండి. ఏ అనేది ప్రింట్ అవుతుంది, ఏ వాల్యూ అనేది ప్రింట్ కాదు. అలాగే ప్రింట్ ఇచ్చిన తర్వాత మనం ఏదైతే టైప్ చేస్తామో ఈ టైప్ చేసేది మనకు అవుట్పుట్లో వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. పైన మనం వాల్యూస్ ఇచ్చినప్పుడు వాటికి మనం ఇంకొక కమాండ్ A+B కానీ A-B కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ప్రింట్లో ఎప్పుడు కూడా డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ యూజ్ చేసుకోవాలి. ఈ టెక్స్ట్ అనేది ఏదైతే ఇస్తామో అది మనకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం స్క్రిప్టెడ్ మోడ్లో ఎలా చేయాలి అనేది చూద్దాము. అలాగే మీరు ఏ కీ వాల్యూ వచ్చేసి ఎప్పుడు వాల్యూనే ఉండాలి. మనం స్ట్రింగ్, టెక్స్ట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇది వర్క్ కాదు. నెక్స్ట్ వీడియోలో చూద్దాము స్క్రిప్టెడ్ మోడ్ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.